నుంచి పంపించేస్తారు పెద్దబాబు గారు. ఇంట్లో నుండి పంపించాలనుకున్నా నిన్ను నా గుండెల్లో నుంచి పంపించలేరు కదా పార్వతి. సరే సరే, అడిగింది ఇవ్వవు కానీ చెప్పిందాన్ని చేస్తావా? ఏం చేయమంటారో చెప్పండి పెద్దబాబు గారు. నేను ఒకటి ఇస్తాను, చెప్పేంతవరకు వదిలేయకుండా అలాగే పట్టుకోవాలి. మీరిస్తే వదిలేసుకుంటాను పెద్దబాబు గారు. 1 minute. పార్వతి, చేయవు చేయవు, కింద పడేకూడదు, ఓకేనా? అట్టగే పట్టుకో. పార్వతి, ఏంటి పార్వతి అలా మెలకలు తిరిగిపోతున్నావు? తట్టుకోలేనంత చల్లగా ఉంది పెద్దబాబు గారు. ఏంటి పెద్దబాబు గారు నన్ను ఎక్కరిస్తున్నారా? ఐస్ గడ్డలు మీ చేతిలో ఎట్టుకొని ఉంటే తెలిసేది. ఓకే అండి పెద్దబాబు గారు, మీరెందుకు ఐస్ గడ్డలు చేతిలో ఎట్టుకున్నారు? అదిగో సయ్యంత హిట్ అయినదో చూడండి. నిన్ను బాధ పెట్టి నీకు పరీక్ష పెట్టి నేనెలా సంతోషంగా ఉంటాను పార్వతి? ఘట్టమనేని దేవేంద్ర, అధర్మంగా ఇంట్లోకి పెద్ద కోడలుగా అడుగుపెట్టిన నేను పర్మనెంట్గా నీకు ధర్మపత్నిగా ఉండటానికి ఏమైనా చేస్తాను. ఈ నీలాంబరి ఏదో కీడు తలపెట్టాలని చూస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. హలో అండి. హాయ్ డాక్టర్. కూర్చోండి. డాక్టర్ మీరు? డాక్టర్ అశ్విని గారు సైన్స్ కాన్ఫరెన్స్ మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్లారు. మీ కేసును చూడమని నాకు చెప్పారు. ఇట్స్ ఆల్ రైట్ డాక్టర్. కూర్చోమ్మా. జాగ్రత్త. చూసారా కడుపులో ఉన్న వీడు ఎలా తంతున్నాడో? వీడు వీళ్ళ నాన్న టైపు మేడం. వీడు అంటున్నారు అబ్బాయి పుడతాడని మీకెలా తెలుసు? లేదు డాక్టర్, అబ్బాయి పుడతాడని అనుకుంటున్నాం. అప్పటి నుంచి ఐశ్వర్య కూడా అలాగే ఫిక్స్ అయిపోయింది. పోనీ మీరు చెప్పండి డాక్టర్, అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా? లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరం ఐశ్వర్య. అది ఆడపిల్లలు వద్దని అపార్షన్ చేయించుకునే మూర్ఖులు ఉంటారని తీసుకొచ్చిన చట్టం. మాకెవ్వరు పుట్టినా సంతోషమే డాక్టర్. వెరీ గుడ్. ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా కృష్ణ అని పేరు పెట్టాలని డిసైడ్ అయ్యాము. ఎదుగో చూడండి, గోరింటాకుతో పేరెలా రాసాము? చాలా బాగుంది. బిడ్డ మీద అంత ప్రేమ ఉంది కాబట్టి అంత బాగా పండింది. సిస్టర్, స్కానింగ్ ఏర్పాటు చేయండి. ఓకే మేడం. రండమ్మా. వెళ్ళరా. పడుకోండి మేడం.
ప్రాబ్లం ఏం లేదుగా? ప్రాబ్లం ఏం లేదు, కొంచెం సేపు వెయిట్ యా చేయండి. ఓకే డాక్టర్. సిస్టర్, ఇంజెక్షన్ ఇచ్చారా? ఇచ్చాను మేడం. బీపీ మిషన్ తీసుకురా. ఓకే మేడం. ఈ అమ్మాయిని స్కానింగ్ దగ్గర తీసుకెళ్ళాలి. అలాగే మేడం. నువ్వు వెళ్ళమ్మా. మేడం, డాక్టర్ గారు లోపల మాట్లాడుతున్నారు. మహితోనే కదా? అదే మా ఆయనతోనే కదా? అవును మేడం. అయితే వెళ్ళొచ్చు. ఓకే మేడం. మహి, ఐష్ రా. డెలివరీ డేట్ చెప్పారా? ఇదిగో రాసిచ్చారు. సి వావ్, అక్టోబర్ 2nd, గాంధీ జయంతి రోజు ఇంటికి వారసుడు వస్తున్నాడన్నమాట. డాక్టర్, సాయంత్రం నా సీమంతం ఉంది. సారీ, ఇన్విటేషన్ కార్డ్ తీసుకురావడం మర్చిపోయాను. బట్ మీరు తప్పకుండా రావాలి. షూర్ ఐశ్వర్య. థ్యాంక్ యూ. ఇంకా చూస్తూ నిల్చున్నావంటి మహి. ఈ గుడ్ న్యూస్ ఆంటీకి చెప్పాలి. పద. పద. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాను డాక్టర్. వస్తాం డాక్టర్. మ్మ్. డోర్ ఇసేయండి. ఈ సెటప్ చూసాక నోట మాట రావట్లేదు. ఏది ఏమైనా మన ఆర్ట్ డైరెక్టర్ రాంబాబు గారు అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఇలాంటి ఫంక్షన్స్ ఇంకా చాలా చేయాలి మహి. ఎందుకు బ్రో, ఇదొక్కటి చాలు.